కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13 తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాయగా ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. హైదరాబాద్ చేరుకున్న కమిటీ మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి సహా ఇతర అధికారులతో సమావేశం కానుంది. రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను బృందం పరిశీలించనుంది. మళ్లీ 9న హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో సమావేశం కానుంది. బ్యారేజీల ప్లానింగ్, డిజైన్లు, నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అధికారులు తమ వెంట ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి దిగువ, ఎగువ భాగాల ఫోటోలు, అన్ని గేట్ల పరిస్థితి, స్టాప్ లాక్ గేట్లు, సర్వీస్ గేట్ల పరిస్థితి సహా 19 రకాల ప్రాథమిక సమాచారం అందించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిశీలనకు జాతీయ స్థాయి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు కమిటీ హైదరాబాద్కు రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు. అయితే ఈ నెల 2న కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 6గురితో ప్రభుత్వం కమిటీ వేసింది. హైదరాబాద్ చేరుకున్న కమిటీ మధ్యాహ్నం జలసౌధలో నీటిపారుదల శాఖ కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి సహా ఇతర అధికారులతో సమావేశమవుతారు. రేపు, ఎల్లుండి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను బృందం పరిశీలించబోతోంది. మళ్లీ 9న హైదరాబాద్లో నీటిపారుదల శాఖ అధికారులతో పాటు ఆయా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న అధికారులు, నిర్మాణ సంస్థలతో కూడా సమావేశం కానుంది. రెటిక బ్యారేజీల పరిశీలన కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ హైదరాబాద్ రానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్. రేఖ, మనం ప్రస్తుతం జలసౌధ బిల్డింగ్లో అయితే ఉన్నాం. జలసౌధకు ఇప్పుడే మనం ఇటీవల చూసినట్లయితే గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతే కానీ దాని నాణ్యతకు సంబంధించి అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అయితే కోరడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు డ్యామ్ను పరిశీలించి అనంతరం ఒక రిపోర్టు, నివేదిక ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రాన్ని కోరడం జరిగింది. ఎన్డీఎస్ఏ అయితే దానికి సంబంధించి చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో అయితే 6గురు సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఈ రోజు హైదరాబాద్కు చేరుకుంది. ప్రస్తుతం జలసౌధలో ఉన్నటువంటి కార్యాలయానికి అయితే చేరుకున్నారు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులతో అయితే ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సుమారు 2 గంటల పాటు సమీక్ష నిర్వహించిన అనంతరం అయితే ఈరోజు సాయంత్రం హనుమకొండకు చేరుకుంటారు. 3 రోజుల పాటు అయితే ఈ బృందం ఇక్కడ తెలంగాణలో ఉండి ఈ యొక్క మేడిగడ్డకు సంబంధించి కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని బ్యారేజ్లను సందర్శించడంతో పాటు దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు డిజైన్లను కూడా దానిపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే ఇవ్వనుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం హన్మకొండకు చేరుకుంటారు. రేపు ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకొని మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించినటువంటి డిజైన్ కానీ అక్కడ మనకు ఇప్పటికే ఏర్పడినటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ అయితే అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా అనంతరం రేపు మధ్యాహ్నానికి అన్నారం బ్యారేజ్ని కూడా ఈ యొక్క కమిటీ సందర్శించనుంది. అనంతరం అయితే నెక్స్ట్ గురువారం రోజు, శుక్రవారం రోజు కూడా, శనివారం రోజు కూడా ఈ యొక్క కమిటీ విధి విధానాలు ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సుందిళ్ల బ్యారేజ్ని మరుసటి రోజు అయితే ఆ అధికారులు పరిశీలించి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఎన్డీఎస్ఏ కోరిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి జల నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క కమిటీకి అనుబంధంగా ఉంటూ ఈ యొక్క దీనికి ప్రాజెక్టు సంబంధించినటువంటి నివేదికలన్నింటినీ కూడా ఎన్డీఎస్ఏ కమిటీ బృందానికి తెలపడంతో పాటు దీనిపైన పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నంత వరకు కూడా సంబంధిత శాఖ అధికారులందరూ కూడా ఎన్డీఎస్ఏ కమిటీతో కలిసి పనిచేయనున్నారు. రేఖ.
రాంప్రసాద్, అయితే ఈ ఎన్డీఎస్ఏ బృందం గతంలో కూడా ఒకసారి మేడిగడ్డకు వెళ్ళి పరిశీలన చేసి ఒక రిపోర్ట్ని కూడా పంపించారు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ వచ్చారు. సో దీనికి సంబంధించి మేడిగడ్డకు సంబంధించి మళ్ళీ కూడా పరిశీలన ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈ పరిశీలనకు సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా ఏదైనా అంశాలను పరిశీలించబోతున్నారా? అంటే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది ఒక బ్యారేజ్ మాత్రమే. దానికి సంబంధించి 3 బ్యారేజ్లు ఏర్పాటు నిర్మాణం అయితే జరిగింది. మేడిగడ్డతో పాటు సుందిల్లతో పాటు అన్నారం బ్యారేజ్లు కూడా ఉన్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి ఏదైతే వాటర్ ఎక్కడి నుంచి అయితే తొలుత మేడిగడ్డ నుంచి అన్నారంకి వెళ్తుంది, అన్నారం నుంచి సుందిల్లకు వెళ్ళిన నేపథ్యంలో మనకు సమస్య అనేది తొలుత మేడిగడ్డలోనే ఉన్నప్పటికీ దానిపైన ప్రాథమికంగా ఒకసారి అయితే కమిటీ నివేదిక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క కమిటీ 3 నుంచి 4 నెలల పాటు పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సవాల్గా తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వము 97,000 కోట్ల రూపాయలతో నిర్మించిన నేపథ్యంలో ఇది ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది రానున్న రోజుల్లో? ఇప్పటికే బీటలు వారినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దీన్ని రానున్న రోజుల్లో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దీనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలేంటిది, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం లక్ష్యంగా అయితే ఈ ఎన్డీఎస్సీని కోరడం జరిగింది. ఎన్డీఎస్సీ కూడా ఇక్కడ చంద్రశేఖర్ అయ్యర్ కమిటీని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పంపడం జరిగింది. వీళ్ళు 3 రోజుల పాటు ఇక్కడ మేడిగడ్డతో పాటు సుందిల్ల, అన్నారం బ్యారేజ్లను పరిశీలించి అనంతరం ఇక్కడ వచ్చి మళ్ళీ జలసౌదాలో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా ప్రత్యేకంగా సమీక్షలో చర్చించే అంశాలను కూడా వాళ్ళ ఒక రిపోర్టు కూడా ఇవ్వనున్నారు. ఈ శనివారం రోజైతే తిరిగి మళ్ళీ హైదరాబాద్కి ఈ యొక్క కమిటీ చేరుకుంటుంది. పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు ఈ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ లోపాలే కానీ, డిజైన్ లోపాలు కానీ అన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో అధికారుల నుంచి అయితే సమాచారాన్ని సేకరించి తిరిగి వారు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. రేఖ రాంప్రసాద్, అయితే ఎన్డీఎస్ఏ బృందం అయితే ఒక 19 రకాల ప్రాథమిక ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అంటూ కూడా ప్రభుత్వాన్ని కోరింది. సో ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులను వాళ్ళకి అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వం ఏం స్పందిస్తోంది? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఎన్డీఎస్సీ కమిటీ వచ్చిన నేతృత్వంలో అయితే మా చంద్రశేఖర్ అయ్యర్తో పాటు 6 సభ్యుల బృందం ఏదైతే ఉందో వారికి పూర్తి స్థాయిలో ఇక్కడ నీటిపారుదలకు సంబంధించినటువంటి స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్తో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వారికి అందుబాటులో ఉండి అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళను సమాయత్తం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నివేదికలు ఇచ్చేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో డాటాను తీసుకొని అయితే వాళ్ళు స్టోర్ చేసుకోవడం జరిగింది. అధికారులకు ఎప్పుడు ఎలాంటి సమస్యలున్నా దానిపైన వివరణ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు ఇవ్వాల్సిన నేపథ్యంలో ఇప్పటికే రామగుండం కానీ అటు గజ్వేల్కు సంబంధించినటువంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి చివరి అంకం వరకు ఉన్నటువంటి అధికారులకు సంబంధించి ఎలాంటి అక్కడ ప్లానింగ్ కానీ అక్కడ దానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి మ్యాప్ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు వివరాలు అందించేందుకైతే కమిటీకి అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఎన్డీఎస్సీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కమిటీకి పూర్తి స్థాయిలో సహకరించిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోయేటువంటి కమిటీ ఆధారంగానే మనం చూడవచ్చు ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా అంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎండాకాలంలో ఇప్పుడు వేసవి కాలంలోనే దాన్ని తిరిగి మరమ్మతు చేయాలని కోరుతా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మటుకు పూర్తి స్థాయిలో ఎన్డీఎస్సీ అంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక మీదనే ఆధారపడతామని పూర్తి స్థాయిలో ఎన్డీఎస్ఏ మీద ఆధారపడి ఎందుకంటే దాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అది రాష్ట్ర ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, రానున్న రోజుల్లో రైతాంగానికి ఎంతవరకు సాగునీరు అందిస్తుంది, దీని లోపాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒక వివరణ తీసుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎన్డీఎస్ఏ బృందానికి సహకరించి పూర్తి స్థాయిలో నివేదికను అందించేంత వరకు అయితే వాళ్ళతో కలిసి పనిచేయనున్నారు. రేఖ. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.